చిత్తూరు, శ్రీకాకుళం, శ్రీ సత్యసాయి జిల్లాలో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభా పోటీలకు విశేష స్పందన లభించింది. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో జరిగిన పోటీలను విశ్వవిద్యాలయ ఉపకులపతి జిఎస్ఆర్ కృష్ణమూర్తి, అదనపు ఎస్పీ రవి మనోహరాచారి ప్రారంభించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన పోటీల్లో విద్యార్థులు ఆసక్తిగా పాల్గొన్నారు. చిత్రలేఖనం, వక్తృత్వ క్విజ్ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు తమ సత్తా చాటారు. శ్రీకాకుళంలోని భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యాలయంలో 7, 8, 9, 10 తరగతుల విద్యార్థులకు జిల్లా స్థాయి ప్రతిభా పాటవ పోటీలు జరిగాయి. జిల్లా విద్యాశాఖ అధికారి రవిబాబు, డీఎస్పీ వివేకానంద విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ పోటీలను నిర్వహించడం సంతోషంగా ఉందని విద్యార్థులు తెలిపారు. తెలివితేటలు అనేది ఎవరు సొత్తు కాదు. మరి గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వారిలో స్టూడెంట్స్లో ఉన్నటువంటి ఒక మంచి సృజనాత్మకమైనటువంటి తెలివితేటలు పైకి తీసుకురావడానికి ఈరోజు ఈనాడు వారు చేసిన కృషి అద్భుతం. 60 మంది జిల్లా స్థాయిలో వచ్చి పోటీపడి ఈరోజు బహుమతులు సంపాదించడం చాలా సంతోషం. ఇలాంటివి నేను ప్రతి సంవత్సరం పార్టిసిపేట్ చేస్తాను. ఇలా చేయడం వల్ల బయట నాలెడ్జ్ మాకు అక్వైర్ అవుతుంది. ఆ పైన మంచి మంచి పోటీలు పెట్టి మంచి మంచి బహుమతులు ఇప్పించారు. వీటి వలన పిల్లల్లో ఉండే స్ఫూర్తి, చైతన్యం, నైపుణ్యం, క్రియేటివిటీ మొత్తం బయటపడి ఇప్పుడు వరకు జిల్లా స్థాయి వరకు మేము వచ్చాం. ఇది చాలా బాగుంది, ఆనందకరంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇలా మాకు ఒక ప్రైజులు ఇస్తూ మాలో ఉన్న చైతన్యాన్ని బయటకు తెస్తూ మాకు మంచి ఎంకరేజ్మెంట్గా ఇస్తున్నారు. ఈరోజు మాకు ఇక్కడ ముందుగా మా పాఠశాలలో కాంపిటీషన్స్ పెట్టడం అనేది జరిగింది. అందులో నేను ప్రధాన స్థానం పొందాను. ఆ తర్వాత మేము రీజనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేశాము. అక్కడ నాకు 3వ స్థానం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 3వ స్థానం పొందడం నాకు చాలా ఆనందంగా ఉందండి. అలాగే ఈ ప్రోగ్రాంలో మేము చాలా విషయాలు నేర్చుకున్నాము.